ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. ఏం చెప్తారు ఇప్పుడు? శుక్లమాలని చెప్తారా? విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో పశ్చాత్తరే. యస్య ద్విరగవక్త్రాద్యాః విషద్యాః పరస్పరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రమే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమతైమసం పరాశరాత్మజం వందే ప్రతాపం తపోనిధిం. వ్యాసాయ విష్ణులోకాయ వ్యాసలోకాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సరైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే విష్ణవే. గురుభ్యో నమః. శ్రీశైలశిత్యాది ప్రణతోస్మి నిత్యం. హరితార్ణవ సంజాతం శ్రీరంగారగురుసుతం వెంకటారి సచిషం పటీంద్రం శేషార్యం భజే ఆత్రేయాన్వయ సంజాతం రంగాచార్య గురుసుతం రఘునాథార సచిష్యం కోదండరామాశ్రయే. శ్రీశైల లక్ష్మణ యతీంద్ర కృపాత్తబోధం వేదాంతయుగ్మ విశదీకరణైకదీక్షం శ్రీ రాఘవార్య పదపంకజ భృంగరాజం శ్రీమన్ నృసింహ గురువర్యమహం ప్రపద్యే. వందే వేదాంతకర్పూర చామీకర కరండకం రామానుజార్యమార్యాణం చూడామణి మహర్నిషి. నేను రామానుజదాస గోష్ఠి వారందరికీ కూడా స్వరూపాన్ని రూపంగా దాసోలు సమర్పించుకుంటూ ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం. ఆల్రెడీ కొన్ని నెలల ముందే, కొన్ని వారాల ముందే ఎన్నో వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో పెట్టారు. చాలా చాలా కొన్ని కొన్ని నియమాలు చెప్తూ పెట్టారు, కొంతమంది భయపెడుతూ పెట్టారు. ఈ రాసుల వాళ్ళకి ఇది జరగబోయేది ఇదే సుమా, తెలుసా? అట్లాంటి టైటిల్స్ పెట్టారు. ఇదే జరుగుతుంది ఈ గ్రహణం తర్వాత. ఈ రాశి వాళ్ళు ఇవి పాటించకపోతే మరణిస్తారు, చనిపోతారు. ఇలాంటి కొన్ని కొన్ని కూడా పెడతారు. ఇవి ఉన్నాయి, పెడతారు అట్లా. ఇప్పుడు మనం మనం వాడి గురించి ఏం చెప్పుకోము. అసలు బేసిక్గా గ్రహణం అంటే ఏంటి? కొన్ని కొన్ని నియమాలు మన పెద్దలు చెప్పారు. ఏంటి? తినే పదార్థాలు, నిలువ ఉన్న పదార్థాల మీద మనం దర్భ ఎందుకు పెట్టాలి, అసలు ఏంటి ఇవన్నీ, ఆ? ఈ విషయాలు మనం కొద్దిగా స్పృశిస్తాం అనమాట. కొద్దిగా నాలెడ్జ్ ఓరియంటెడ్ లాగా. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాడు దాసుడు అని గ్యారంటీ అయితే లేదు. ఒక ప్రయత్నం అంతే, ఒక ప్రయత్నం. కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఈరోజు మీతో పంచుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓకే, మీకున్న సందేహాలు చాలా వరకు తీర్చే ఒక ప్రయత్నం. గ్రహణం అంటే ఏంటి, విధి విధానాలు, కొన్ని ప్రమాణాలు, సైంటిఫిక్ రీజనింగ్ చూద్దాం. ముందు చంద్రగ్రహణం, లూనార్ ఎక్లిప్స్, రైట్? అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి, రైట్? ఇప్పుడు చంద్రుడు నేరుగా కిరణాలు ఇవ్వలేడు, సూర్యకిరణాలు తీసుకొని తను మళ్ళీ ప్రకాశిస్తాడు. రైట్? ఇప్పుడు ఏంటి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, తర్వాత భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. ఇది మనకు తెలిసిన విషయం. ఇలా తిరుగుతున్నప్పుడు ఏదో ఒక టైంలో ఒకటే కక్షలో, అంటే ఒకటే యాంగిల్లో సూర్యుడు, భూమి, చంద్రుడు, రైట్? ఇప్పుడు ఏంటి, సూర్యకిరణాలని చంద్రుడు తీసుకొని తను మళ్ళీ కొన్ని కిరణాలు ఇస్తున్నాడు, రైట్? అది భూమి మీద పడుతున్నాయి. అది భూమి మీద పడకుండా సూర్యకిరణాలు అడ్డుకున్నప్పుడు అప్పుడు ఏంటి, గ్రహణము అంటారు. అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఏమొస్తుంది, భూమి వస్తుంది. అది చంద్రగ్రహణం. ఈరోజు చంద్రగ్రహణం, దాని గురించి ఫోకస్ చేద్దాం, రైట్? ఇంకా గ్రహణం అంటే ఏంటి? గ్రహణం కొద్దిగా శాస్త్రీయంగా కూడా మనం చెప్పుకున్నాం. ఇక చూడండి, కంప్లీట్గా ఆ ఎర్త్ అమరాలో ఉన్నాడు అనుకోండి,
సో ఫుల్ ఫుల్ ఎక్లిప్స్ అనమాట, సంపూర్ణ అని అంటాం. కొన్నిసార్లు ఏదో ఆ లైన్లో ఒక చివరి భాగంలో మాత్రమే వస్తాడు, అప్పుడు పార్షియల్ ఎక్లిప్స్, పాక్షిక చంద్రగ్రహణం. పాక్షిక అంటే పార్షియల్ అని అర్థం, సంపూర్ణ అంటే ఫుల్ అని అర్థం. రైట్. అలా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎంటైర్ మూన్ పాసెస్ త్రూ ఫుల్ షాడో. ఫుల్ షాడో అంటే భూమి యొక్క ఫుల్ షాడో పాస్ అవుతాడు, అప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం. కొన్నిసార్లు ఏమవుతుంది, స్లైడ్గా ఇప్పుడు పార్షియల్గా వస్తుంది అనమాట. రైట్. చంద్రగ్రహణం ఇది. ఇది బేసిక్గా మనకు అర్థమైంది. నెక్స్ట్ కొద్దిగా ముందుకెళ్తే, గ్రహణం అంటే ఏంటి? గ్రహణం అంటే ఇక్కడ ఏం రాస్తుంది? పట్టుకోనుట. గ్రహణం అంటే పట్టుకోనుట. పాణి గ్రహణం, చేయబట్టుకోవడం. చరవాణి గ్రహణం, ఫోన్ పట్టుకుంటాం. ఓకేనా? చరవాణి అంటే ఇది ఫోన్ అని అంటున్నాం. కైపేసి, తమిళ్లో కైపేసి. సరే, గ్రహణం అంటే పట్టుకోవడం అర్థం. సో ఫిజిక్స్లో ఒక గ్రహానికి ఇంకో గ్రహం అడ్డొచ్చినప్పుడు ఆ గ్రహం కనబడకుండా ఉండటం, దాన్ని ఎక్లిప్స్ అంటారు. రైట్. ఇప్పుడు మనము సంప్రదాయంలో శాస్త్ర ప్రకారంగా గ్రహణం అంటే పట్టుకోవడం అని అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సైన్స్లోకి వెళ్దాం. ఫిజిక్స్ ప్రకారంగా ఒక గ్రహానికి ఇంకో గ్రహం అడ్డొచ్చినప్పుడు అది కనపడకుండా పడుతుంది, దాన్ని ఎక్లిప్స్ అని అంటాం ఫిజిక్స్ ప్రకారంగా. అర్థమైందా? మరి ఇప్పుడు అంతరిక్షంలో, స్పేస్లో చాలా గ్రహాలు ఉన్నాయి. చాలా గ్రహాలు ఒక కక్షలో ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నాయి, అవునా కదా? సెంట్రిక్గా ఉండి సూర్యుడు అన్ని తిరుగుతూ ఉన్నాయి. అలా తిరుగుతున్నప్పుడు చాలా గ్రహాల మధ్యలో చాలా గ్రహాలు, వేరే వేరే గ్రహాలు కూడా వచ్చి కనపడకుండా పోతాయి కదా. ఇప్పుడు వాటికేమీ చేసుకోవటం లేదే మనం. బుధ గ్రహణం, శుక్రగ్రహణం, గురుగ్రహణం చేస్తున్నాం ఎవరు? కేవలం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఈ రెండే మనం పాటిస్తున్నాం. ఏమిటి కారణం? కాదు, మిగతా వాటికి కూడా మిగతా వేరే గ్రహాల మధ్యలో వస్తాయి, చెప్పుకుందాం, అది కూడా చెప్పుకుందాం. మనము సనాతన ధర్మంలో, మన సంప్రదాయంలో ఏది పాటించినా భగవత్ సంబంధం చేతనే మనం వాటిని పాటిస్తూ ఉన్నాం. రైట్. కొద్దిగా పెద్దవాళ్ళ గురించి చేసేటువంటి ప్రోగ్రామ్ మీకు కూడా కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. అర్థమైనంత వరకు అర్థం చేసుకోండి, అర్థం కానీ ఇంకొక స్టేజ్లో అర్థమవుతాయి. ఓకేనా? ఓకే. అంతరిక్షంలో, స్పేస్లో చాలా గ్రహాలు ఉన్నాయి, కానీ కేవలం సూర్యచంద్ర గ్రహాన్ని ప్రత్యేకంగా మనం ఎందుకు పాటిస్తున్నాము అనేది చూద్దాం. టెంపరేచర్ కొంచెం తగ్గించి 26 పెట్టు. సూర్యచంద్రులు మనకు కర్మసాక్షులు. కర్మసాక్షులు, మనం చేసే కర్మకు సాక్షి. భగవత్ సంబంధం కలిగినటువంటి వారు, భగవత్ సంబంధం కలిగినటువంటి వారు. ఇక్కడ ఒక స్టేట్ చూస్తే మనకి అక్కడ ఒక సూక్తం ఉంది. వేదేషు పౌరుషం సూక్తం, ధర్మశాస్త్రేషు మానవం, భారతే భగవద్గీత, పురాణేషు చ వైష్ణవం అని మనకు ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. అన్ని వేదాల్లో కామన్గా ఉన్నటువంటిది పురుష సూక్తం. భగవంతుని యొక్క అభిషేకం చేసినప్పుడు దేవాలయాల్లో పఠిస్తారు, వేదమంత్రాలు చదువుతారు అన్నమాట. అందులో ఆ పురుష సూక్తంలో మనకు చెప్పబడినటువంటి ఒక అనువాకంలో, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఏం చెప్తాను ఇక్కడ? చంద్రుడు పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క మనస్సు నుంచి ఉద్భవించాడు. ఇప్పుడు సృష్టి మొత్తం ఎవరి వల్ల జరిగింది అంటే ఒక పరమ పురుషుడు ఉన్నాడు అన్నారు, శ్రీమన్నారాయణ భగవంతుడు. ఎప్పుడన్నా భగవద్గీత పుస్తకాలు చూసారా? ఆ పుస్తకాల్లో విశ్వరూపయోగము అని ఉంటుంది, విశ్వరూప సందర్శనం అని. పెద్దగా ఉంటాడు పరమాత్మ, అన్ని లోకాలు, రాక్షసులు, దేవుడు అన్నీ ఆయన బాడీ పార్ట్స్గా ఉంటారు. రైట్. ఆయన నుంచే అన్ని ఉత్పత్తి అవుతున్నాయి, అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి. ఆయనే కాపాడుతున్నాడు. ప్రళయకాలంలో మళ్ళీ వాటన్నిటిని తన లోపల ఆయనే పెట్టుకుంటున్నాడు, అవసరమైనప్పుడు మళ్ళీ వాటిని బయటకు తీస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? లోకాలను పుట్టించిన ఎప్పుడు అట్లాగే ఉంచవచ్చు కదా అంటే, అది ఆయనకు ఆట, అది ఆయనకు ఆట. బ్రహ్మసూత్రాలు, వ్యాస మహర్షి రాసినటువంటి బ్రహ్మసూత్రాల్లో, అంటే ఉపనిషత్తుల అర్థం ఎలా మనం తెలుసుకోవాలి అని
ఒక 545 సూత్రాలు రాశారు. ఎవరు? వ్యాస మహర్షి. వేదంలో స్థూలంగా 2 భాగాలుగా, అంటే టాంజిబుల్ కాదు. ఎక్కడ మీరు వెళ్ళి ఏమైనా కర్మకాండ వేదం కావాలి అంటే అట్లుండదు, అంత కలిసే ఉంటాయి. కానీ దాన్ని స్థూలంగా మ్యాక్రోగా డివిజన్ చేశారు 2 భాగాలుగా. ఏం చేశారు? ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ అన్నారు. రైట్? కర్మకాండ అంటే ఈ యజ్ఞయాగాదులు, దేవతార్చనలు ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. ఈ జ్ఞానకాండలు వీటికి ఉపనిషత్తు అని పేరు, రహస్యం అని పేరు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానం తెలిసేది, ఈ లోకాలు ఎట్లా వచ్చాయి, ఎలా పుట్టించాడు, ఇలాంటివన్నీ. అయితే జైమిని కర్మకాండకు రాశాడు. వ్యాసుడు మాత్రం స్వయంగా తానే ఈ జ్ఞానకాండకు సూత్రాలు రాశాడు, బ్రహ్మసూత్రం అంటారు. అందులో వస్తుంది ఒక సూత్రంలో, లోకవత్తు లీలా కైవల్యం. లోకవత్తు లీలా కైవల్యం. ఎందుకు చేస్తున్నాడు ఈయన అంటే, ఆయన ఆడుకోవడం కోసం చేస్తున్నాడండి. ఇప్పుడు మీరున్నారు, మీ రూమ్లో ఒక షెల్ఫ్లో అన్ని బొమ్మలు ఉంటాయి. చిన్నప్పుడు కొద్దిగా కొద్దిగా చిన్న వయసులో అనుకోండి, స్కూల్ నుంచి రాగానే ఆ సెల్ఫ్ ఓపెన్ చేసి బొమ్మలన్నీ బయట పెడతారు, ఆడుకుంటారు. అయిపోయి ఏం చేస్తారు, మళ్ళీ వాటిని షెల్ఫ్లో పెట్టేస్తారు. అవునా కదా? షెల్ఫ్లో ఉన్నాయి బొమ్మలు బయటకు తీస్తారు, ఆడుకుంటారు. ఆట అయిపోగానే డోర్ పెట్టిస్తారు. ఈయనకు కూడా అంతే ఆట. ఎవరికి? శ్రీమన్నారాయణకి. సృష్టిస్తాడు, కాసేపు రక్షిస్తాడు, కాసేపు మళ్ళీ లోపల పెట్టేసుకుంటాడు, మళ్ళీ సృష్టిస్తాడు, మళ్ళీ కాపాడుతాడు, మళ్ళీ లోపలికి తీసుకుంటాడు. రైట్? ఓకే, అది ఆట. అటువంటి పరమపురుషుడు యొక్క మనస్సు నుంచి చంద్రుడు ఉద్భవిస్తాడు. చంద్రుడు ఉద్భవిస్తాడు. చక్షో సూర్యో అజాయత. కంటి నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు. పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క మనసు నుంచి చంద్రుడు, కళ్ళ నుంచి సూర్యుడు ఉద్భవించారు అని చెప్తుంది మనకు పురుష సూక్తం. ఏ మనసు నుంచి ఎందుకు పుట్టాడు చంద్రుడు? చంద్రగ్రహణం కదా. చంద్రుడు శ్రీమన్నారాయణ యొక్క మనసు నుంచి పుట్టాను అన్న. రైట్? మీకేం డౌట్ వస్తుంది అంటే, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే మనకి ఏదో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా. అలా లేకుండా మనసు నుంచి ఇట్లా ఎట్లా వస్తాడు అంటే, ఇది మన క్యాపబిలిటీ, అది పరమాత్మ క్యాపబిలిటీ. మనం ఏదైనా తయారు చేయాలి అంటే మనకు కొన్ని వస్తువులు కావాలి. ఆయనకి ఏదైనా తయారు చేయాలంటే మనకి ఏం వస్తువులు అవసరం లేదు, సంకల్పం చాలు. విష్ చాలు, అంతే. సంకల్పం చాలు, ఇలా అనుకోని వచ్చేస్తుంది. గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది, ఏం చేయాలి? ఆ ప్యాకెట్ కొనుక్కోరావాలి, వాటిని బాల్ చేయాలి, షుగర్ సిరప్ చేయాలి, వాటిని వేయించాలి, అందులో వేయాలి, ఒక రోజు ఆగాలి, అంత రసాన్ని పీల్చుకోవాలి, కప్పులో వేసుకోవాలి, తినాలి. ఒక రోజు ప్రాసెస్ ఇదంతా. ఆయనకు అట్లా కాదు, అంటే వచ్చేస్తాయి. ఆ గులాబ్ జామున్ లాంటి గుండ్రగా ఉన్నవే అవన్నీ లోకాలు అనమాట. రైట్? అన్ని లోకాలు, అనంతకుడు బ్రహ్మాండాలు ఇట్లా కానీ వచ్చేస్తాయి. ఆయన ఎట్లా వస్తాయి? మన కెపాసిటీ అది. మన కెపాసిటీ లేదని మనము భగవంతుడు ఒకడేనా? కాదు కదా. రైట్? ఎందుకు మనసు నుంచే వచ్చింది అంటే, చంద్రుడు సంతోషాన్ని కలిగిస్తాడు. అంతేకాదు, లోకంలో ఉండేటువంటి పంట పొలాలకు ఒక ఔషధులు కూడా చంద్రుడి నుంచే వస్తాయి. రైట్? భగవంతుడి యొక్క మనసు చల్లనైనటువంటిది. ఆ చల్లనైనటువంటి మనసు ద్వారా జ్ఞానము అనే ఒక పైరును పెంచి భగవంతుడి యొక్క ఆభిముఖ్యాన్ని మనకు కలుగజేసి ఆయన సేవించాలి అని కలుగజేసేటువంటి ఒక జ్ఞానాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు భగవంతుడు. ఆయన మనసు చల్లనిది కాబట్టి మనసు నుంచి చంద్రుడు ఉద్భవించాడు. ఆ చంద్రకిరణాల వల్లనే భూమిలో ఓషధులు వృద్ధి పొందుతూ ఉంటాయి. ఓషధులు అంటే ఎంతో వివరించుకుందాం. ఇప్పుడు ల్యాండ్ అంతా ఒకటే కదా, భూమి అంతా ఒకటే. ఒకటే భూమిలోంచి మామిడి పండు, జామ పండు, రేగుపండు, సీతాఫలం, పపాయ, సపోటా, కివి, జాక్ ఫ్రూట్ ఎట్లా వస్తున్నాయి అసలు? ఒకటే కదా. ఏనా దేవుడా అంటావా ఏంటది? దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. ఆ దేవుడే చంద్రుడి రూపంలో ఇస్తున్నాడు. చంద్రకిరణాలు భూమిలో పోషకాలని పెంచుతాయి అన్నమాట, పోషిస్తాయి. కాబట్టి ఆ భూమిలోంచి సస్యము అంటే క్రాప్, పంట వస్తుందన్నమాట. రైట్? అలా చంద్రుడు కిరణాలంతా మనకు ఉపయోగకరమైనవి. ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. అలాగే పరమాత్మని పోల్చినప్పుడు, ఆయనకు అందాన్ని పోల్చినప్పుడు కూడా చంద్రుడితోనే పోలుస్తారు.
శ్రీమద్ వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు ఎంతటి అందగాడు అని చెప్పడానికి మహర్షి ప్రయోగం. చంద్రకాంతారణం రూపం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. చంద్రకాంతారణం, నిండు చంద్రుడు చూస్తే ఎవరికైనా ఆనందం కదా. ఫుల్ మూన్ చూస్తే హ్యాపీనెస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది, రైట్. అలాగే అంతకన్నా ఎక్కువైన ఆహ్లాదకరమైన ముఖం కలవాడు శ్రీమన్నారాయణుడు. ఆయనే రాముడు. ఆయనే రాముడు. వేదవేద్యే చెప్పండి, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. అంటే వేదము చేత తెలియజేయబడేటువంటి శ్రీమన్నారాయణుడు దశరథ చక్రవర్తి కుమారుడైనటువంటి రాముడిగా అవతరించాడు. సో ఆయన ముఖాన్ని పోల్చినప్పుడు కూడా చంద్రుడితోనే పోలుస్తున్నారు. అంటే చంద్రుడికి భగవంతుడికి మనకు ఉన్న సంబంధం చూడండి. చంద్రుడి ద్వారా భూమిలో ఔషధులు పెరుగుతున్నాయి. దాని ద్వారా మనకు కావాల్సిన పంటలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే భగవంతుడి యొక్క మనసు నుంచి వచ్చింది. ఇన్ని భాగాలు ఉండగా మనసు నుంచి ఎందుకు రావాలి అంటే శ్రీమన్నారాయణ యొక్క మనసు చల్లనైనది కదా. సో అందువల్ల అక్కడి నుంచి ఉద్భవించాడని చెప్తారు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు. చంద్రుడు లేకపోతే మనకు మనుగడ ఉండదు. నైట్ టైం లైట్ ఒక్కడే కాదు, ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం కదా, పంటలు పొలాలు ఔషధులు ఇవన్నీ పెరగనప్పుడు ఆహారం రాదు. ఆహారం రానప్పుడు మనుషులు ఉండలేరు. మనుషులు లేకపోయినప్పుడు లోకాలు కూడా ఉన్నట్టు లేనట్టే లెక్క. లోకం అంటే అర్థం ఏంటి? లోకులు ఉంటే లోకం అంటారు. లోకులు అంటే అర్థం ఎవరు? పబ్లిక్ అని అర్థం, మనం అని అర్థం కదా. ఇప్పుడు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు కూర్చోడు అప్పారావు కదా. అట్లాగే లోకం అంటే ఓన్లీ గుండ్ర బంతి అని అర్థం ఏం కాదు. అందులో మానవులు ఉంటాం కదా మనం. సో ఆయన ఉంటేనే మనం మనవడా అని చెప్తున్నారు. ఆ తర్వాత చూడండి, చంద్రుడిని మన సంప్రదాయంలో ఆచార్యుడిగా భావిస్తారు. ఏంటి ఆచార్యుడిగా భావించడం అంటే ఒకసారి మనం చూద్దాం. చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు. సూర్యుడు ఒక కిరణాలను తీసుకొని మనకు ఆ కిరణాలను ఇస్తున్నాడు. సూర్యుడి కిరణాలు చాలా తీక్షణంగా ఉంటాయి, అంటే వేడిగా ఉంటాయి కదా. మనం మధ్యాహ్నం పూట వెళ్ళి చూడగలం, ఎట్లా చూడలేము. కానీ నిండు పౌర్ణమి రోజు కూడా మనం చంద్రుడిని నేరుగా చూడగలం, అవునా కదా. సూర్యకిరణాలు వేడి, చంద్రకిరణాలు చల్లవి. చంద్రుడికి ఆచార్యుడికి ఏమిటండి సంబంధం అంటే, ఎలాగైతే చంద్రుడు తీక్షణమైన అంటే వేడైన సూర్యకిరణాలు తీసుకొని మనకు చల్లని కిరణాలు ఇస్తున్నాడు, అలాగే ఆచార్యులు కూడా వేదంలో ఉండే ఆరణ్యకం బ్రాహ్మణం మంత్రభాగాలు వాటి కష్టపడి అధ్యయనం చేసి పెద్దలుగా నేర్చుకొని మనకు సులభంగా చెప్తారు, అవునా కదా. అందువల్ల చంద్రుణ్ణి ఆచార్యుడితో పోలుస్తారు. కాబట్టి ఎక్కడో అంతరిక్షంలో గ్రహాల మధ్యలో గ్రహం వస్తే దాన్ని మనం గ్రహణం అని, దానికి ఇది చేయాలి అది చేయాలి, ఈ స్నానం చేయాలి ఆ స్నానం చేయాలి, ఎందుకండి ఇవన్నీ? ఇది కూడా ఒక ప్రశ్నే కదా. ఇప్పుడు ఆ? చాలా వ్యాలిడ్ క్వశ్చన్, రైట్, వెరీ గుడ్ కదా. ఎక్కడో అంతరిక్షంలో జరుగుతున్నాయి, ఎందుకు మనం ఇవన్నీ పాటించాలి? ఇప్పటిదాకా మనం ఏం చూసాం? చంద్రుడు ఎలా పుట్టాడు, చంద్రుడు మనకు చేసే ఉపకారం ఏంటి? ఉపకారం అంటే హెల్ప్ అని అర్థం, మంచి అని అర్థం. అలాగే చంద్రుడిని ఆచార్యుడితో ఎందుకు పోలుస్తారు చూసాం. ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు చంద్రుడు మనస్సుకు అధిదేవత. భగవంతుని యొక్క మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు కాబట్టి మన మనస్సుకు అధిదేవత, రైట్. మనస్సుకు అధిదేవత అంటే మన మనసుకు కారణం అనమాట, రైట్. అది కొద్దిగా ముందు స్లైడ్లో వస్తుంది, చెప్పుకుందాం. సో అటువంటి భగవత్ సంబంధం కలిగినటువంటి చంద్రుడికి ఛాయాగ్రహాల స్పర్శ కలిగినప్పుడు బంధువు మరణిస్తే కలిగే అశోచం వంటిది మనకు కలుగుతుంది. కాబట్టి స్నానం శుద్ధి చేసుకోవడం మనం చేసుకుంటూ ఉంటాం. దీన్ని కొద్దిగా మనం వివరించుకుందాం ముందు స్లైడ్స్లో ఒకసారి చూసి. చంద్రుడికి నీటికి కూడా సంబంధం ఉంది కదా కదా. సముద్రంలో పౌర్ణమి అప్పుడు అలలు ఎక్కువగా వస్తుంటాయి, రైట్. సముద్రంలో కలిగే ఆటుపోట్లు. అలాగే మానసిక సమతుల్యం లేకపోతే, మెంటల్ స్టెబిలిటీ లేకపోతే ఈజ్ లూనాటిక్ పర్సన్, యార్ లీవ్ ఇట్ అంట. ఏమంటాం? అవునా? ఈజ్ అ లూనాటిక్ పర్సన్ అంట. అంటే ఒకసారి బాగుంటాడు, ఒకసారి బాగుంటాడు, ఒకసారి బాగుంటాడు, ఒకసారి బాగుంటాడు, చాలా వేర్డ్గా బిహేవ్ చేస్తుంటాడు.
ఏమంటాం మనం అప్పుడు? లూనాటిక్ పర్సన్ అంటాం. అంటే ఏంటి? చంద్రుడి ఇప్పుడు పౌర్ణమి అప్పుడు ఏంటి? భూమి దగ్గర చంద్రుడు దగ్గరకు వస్తాడు బాగా. అప్పుడు సముద్ర జలాలు బాగా ఎక్కువగా ఉవ్వెత్తున లేస్తూ ఉంటాయి. రైట్? ఈవెన్ మన బ్రెయిన్లో కూడా వాటర్ ఉంది కదా. ఇప్పుడు స్కల్ ఉంది. ఈ స్కల్ అంతా ఎట్లా ఉంటుంది? వాటర్ ఉండడం వల్లనే అందులో ఉంది. రైట్? అందువల్లనే మన ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తాడు చంద్రుడు. చంద్రుడి గమనం మన మనస్సుకు, తద్వారా మన ఆలోచనని ప్రభావితం చేస్తూ ఉంటాడు. రైట్? కాబట్టి ఈ సమయంలో ఆ ఆ గ్రహాల స్పర్శ వల్ల ఒక అవశోచం లాంటిది వస్తుంది. రైట్? అవశోచం లాంటిది వస్తుంది కాబట్టి మనం స్నానం చేస్తూ ఉంటాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఏ విషయాలు కూడా మీరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖగోళ శాస్త్రం మనకి ఎంత ప్రమాణమో దానికన్నా ముందున్నటువంటి జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే ప్రమాణం. గ్రహాలని కొద్దిగా విభాగాలు చేశారు మన పెద్దలు. శుక్రుడు, బృహస్పతి, బ్రాహ్మణ గ్రహాలని, కొన్ని క్షత్రియ గ్రహాలని ఉన్నాయి. ఇప్పుడు మనకు సూర్యచంద్రుడు క్షత్రియ గ్రహాలు. పురాణ పరంగా మనకు తెలుసు. క్షీరసాగర మదనం, అమృతోద్భవం, మోహిని అవతారం, దేవతలు వరుసలో కూర్చోబెట్టి శ్రీమనారాయణ వాళ్ళకి ఇస్తూ ఉంటే ఈ మధ్యలో వరాక్షరుడు వచ్చి కూర్చుంటాడు. వాడు గమనిస్తాడు. సూర్యచంద్రుడు చెప్తారు. సూర్యుడు, చంద్రుడు చూడండి. సూర్యుడు, చంద్రుడు అంటే గ్రహాలు కదా. వాళ్ళు మనుషులుగా దేవతలుగా వచ్చి ఎట్లా కూర్చొని అమృతం తీసుకున్నారు అని డౌట్ వస్తుంది మీకు. మనం చూసే ప్రతి వస్తువు ఒక అధిదేవత ఉంటుంది. అంటే దానికి ఉన్నటువంటి ఒక దేవత. రాత్రికి ఒక దేవత ఉంటుంది, పగలకు ఒక దేవత ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది. ఒక బస్సు వస్తుంది. ఉం? బస్ స్పీడ్గా వస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అదేమైంది, ఒక డివైడర్కి డాష్ ఇచ్చేస్తుంది, గుద్దుకుంది, పడిపోయింది. అప్పుడు ఏమని చెప్తాం మనం? బస్సు గుద్దుకుంది డివైడర్కి అని చెప్తాం. ఈ బస్సే వచ్చి గుద్దుకుంటుందా ఆటోమేటిక్గా? దాన్ని నడిపేవాడు ఉన్నాడా వద్దా? దాన్ని నడిపేవాడు ఉండాలా వద్దా? ఉండాలి. మనం ఏం చెప్తాం? మనం బస్సు గుద్దుకుందండి, బస్సు వచ్చి గుద్దేసుకుందని చెప్తాం. బస్సు తన రాదు, అది డాష్ ఇవ్వలేదు. అంటే దాన్ని నడిపేవాడు కూడా ఉంటాడు. అలా ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉంటారన్నమాట. సో వాళ్ళ మధ్యలో రాక్షసుడు ఉన్నాడు. వాళ్ళు చెప్పారు, చక్రాయంతో కట్ చేశాడు. ఆయన తల ఒక భాగము, మొన్న ఒక భాగమై రాహుగ్రహీతులుగా ఉండి వీళ్ళు మధ్య మధ్యలో సూర్యుడి మీద, చంద్రుడి మీద కోపంతో వాళ్ళని గ్రహిస్తూ ఉంటారు, గ్రహణం పట్టుకుంటూ ఉంటారు అని చెప్తారు పురాణం ప్రకారంగా. దీన్ని మనం కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఈ రెండు గ్రహాల కాదా అంటే, శ్రీమన్నారాయణ యొక్క చక్ర స్పర్శ వల్ల పునీతమయ్యారు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ గ్రహాలుగానే పరిగణించాడు. ఇవి ఛాయాగ్రహాలు అంటారు. ఇప్పుడు మనకు సైంటిఫిక్గా చూస్తే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఆ? ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, మధ్యలో భూమి ఉంది, చంద్రగ్రహణం అంటున్నాం. ఇక్కడ రావు కేతు ఎక్కడ కనిపిస్తున్నారా మీకు? మరి ఇప్పుడు మీరు పురాణం ప్రకారంగా రావు పట్టుకుంటున్నాడు, కేతు పట్టుకుంటున్నాడు అని చెప్తారు కదా. అవి ఛాయాగ్రహాలు, నీడ అనమాట. నీడలో ఉంటాయన్నమాట. మనకు అవి కనబడవు. సో అలాంటి ఒక స్పర్శ, ఈ గ్రహాల్ని చండల గ్రహాలు అంటారు. ఈ చండాల గ్రహ స్పర్శ వల్ల భగవత్ సంబంధము కలిగినటువంటి ఈ సూర్యుడికి, చంద్రుడికి ఆ స్పర్శ తగలడం వల్ల, అంటే మన బంధువు మరణిస్తే ఎలాగైతే మన అశౌచాన్ని పాటించి స్నానం చేస్తామో అటువంటి ఒక అశౌచం మనకు కలుగుతుంది. అంటే లిటరల్గా అశౌచాన్ని కాదు. ఏమండి, ఇప్పుడు ఒకసారి అన్మ్యూట్ చేద్దాం. రామానుజాచార్య స్వామి వారు అన్మ్యూట్ చేసుకోండి స్వామి. అడిగాను దాసోహం స్వామి. యా, ద్వారక యాత్ర బ్రహ్మాండం, చాలా చాలా శుభప్రదంగా జరిగింది స్వామి. అండపిండ బ్రహ్మాండం, హరివంశం చాలా అద్భుతంగా జరిగింది. సూపర్ సూపర్ స్వామి. వచ్చిన దగ్గర నుంచి 3 రోజులు అడ్డం పడ్డాను. విపరీతమైన బాడీ పెయిన్స్, పడిసం, తుమ్ములు, అసలు కంట్రోల్లో లేనండి. ఇవాళ కొంచెం బెటర్ గా ఉందని వచ్చాను నేను. సంతోషం ఇవాళ సంతోషం కొంచెం బాగుంది, కాస్త సంతోషం దానివల్ల రాగలిగాను నేను. సంతోషం అండి. ఇప్పుడు ఈ చండాల గ్రహాలు ఉన్నాయి కదా, రావు అవును కేతు, స్వామి. వాటి రావు స్పర్శ కేతు. వల్ల లిటరల్ గా మన బంధువు మరణిస్తే మనకు అశౌచంతో స్నానం చేస్తాం తెలవగానే. అవును స్వామి. అలాగే వీటి యొక్క స్పర్శ వల్ల ఆ మానసికమైనటువంటి ఒక అశౌచం కలుగుతుంది. రైట్? Yes. అందువల్ల మనం స్నానం చేయటం, ఇంటిని శుద్ధి చేసుకోవటం, వెంటనే భగవంతుడికి ఏమంటుందండి ఇలాంటివన్నీ, కానీ మనం ఏర్పాటు చేసుకున్నాం కదా. మనం అవును ఏర్పాటు స్వామి. చేసుకున్న వ్యవస్థ కాబట్టి మనం శుద్ధి చేసుకొని, అలాగే పెరుమాళకు తిరుమంజనం తిరుమంజనం అక్కడ చేసుకుంటాం. అభిషేకం చేసి మళ్ళీ స్వామివారికి ఉత్తపుండ ధారణ ఇవన్నీ చేసుకొని మనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి చంద్రుడికి మనకు సంబంధం ఉంది అని మీరు ఒప్పుకొని తీరాలి. దానికి కారణం మన వ్యవహారిక భాషలో కూడా వాడు ఒక్కొక్కప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే హీఈస్ ఎ లూనాటిక్ పర్సన్ అంటున్నాం. అంటే వాడి మనసు చాంచల్యంగా ఉంటుంది. అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు కొంతమంది విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు.
అంటే మన మనసు మీద ప్రభావం చూపిస్తున్నా లేదా అండి? రామాచార్య గారు మ్యూట్ అయిపోయారా? ఉన్నానండి ఆ, ఉన్నానండి. అంటే మన మీద డెఫినెట్ గా చూపెడుతుంది స్వామి, చూపిస్తుంది. చూపెడుతుంది. సో కాబట్టి ఆ అశౌచం కలిగినట్టుగా మనం స్నానాలు చేసుకొని చక్కగా ప్రాయశ్చిత్త రూపంగా మనం పెరుమాళ తిరుమంజనం సమర్పించి ఆ తర్వాత మనం నిత్య అవును, కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా చూద్దామండి. అలాగే నిజానికి మనకి ఈ సందేహం రావడం కూడా సమంజసమే. ఎక్కడో దూరంలో ఉన్నటువంటివి అంటే మరి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి సూర్యుడు డి విటమిన్ ఇస్తున్నాడు కదండి. కంటి చూపు బాగా కనపడాలి అంటే డి విటమిన్ సూర్యరశ్మి నుంచి వస్తుంది అని సైన్స్ చెప్తుంది కదా. అవును స్వామి. కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది కదా. ఫోటోలైసిస్ అంటున్నాం కదా, అవన్నీ జరుగుతుంది. వాటి వల్ల మనకు ఆహారం లభిస్తుంది, భగవత్ సంబంధము ఉంది. రైట్. అవును. కంటికి అధిదేవత సూర్యుడు, రైట్. మనసు అధిదేవత చంద్రుడు. కాబట్టి మనలో ఈ మానసిక అసమతుల్యత, అలాగే చంద్రుడికి నీటికి ఉన్నటువంటి సంబంధం, సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులు రావడం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. అవును. అలాగే మన అమ్మ ఎప్పుడు మన పక్కన శాశ్వతంగా కూర్చోదు, అయినప్పటికీ కూడా దెబ్బ తగలగానే అమ్మ అంట. అదొక బంధం కదా, అదొక బంధం మనకి. అలాగే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం తయారు చేసుకున్నటువంటి ఫోన్ల ద్వారా కళ్ళెదుట చూస్తూ ఆ, కళ్ళెదుట చూస్తూ వాళ్ళకి అంతే. అయితే మనం ఒక భావోద్వేగానికి గురవుతున్నాం. వాళ్ళ ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, చాలా సీరియస్గా ఉంది, నాకు ఫోన్ వస్తే వీడియో కాల్ చేసి చూసి మనం ఏడుస్తున్నాం. అవునండి. స్వామి అంతే, దూరంగా ఉన్నా కూడా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో కవోళ్ళలో ఉంది చంద్రుడు, మనకే సంబంధం అంటే కుదరదు కదా. మనం కూడా భావోద్వేగాలు లోనవుతున్నాం కదా ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఒకరిని చూసి. మరి ఇవన్నీ సత్యమైనప్పుడు గ్రహణ ప్రభావం మాత్రం సత్యం కాకుండా ఎట్లా ఉంటుంది? అవును, సత్యమే మనకు. తప్పకుండా కొంత ఎఫెక్ట్ ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. బట్ మన ఆచారాలు కూడా సత్యమే. సైంటిఫిక్ ఇది. ఎస్. లేదా మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన విషయం? అర్థమైంది స్వామి. దూరంగా ఉన్నటువంటి చంద్రుడు అమ్మా, హెచ్చు తగ్గులు అంటే అప్స్ అండ్ డౌన్స్ అనమాట. అప్స్ అండ్ డౌన్స్. సముద్రంలో ఇప్పుడు ఆ చంద్రుడు పౌర్ణమి రోజున చాలా ఉవ్వెత్తుగా ఎగుస్తూ ఉంటాయి. పౌర్ణమి వచ్చిందనుకోండి, కోస్ట్ గార్డ్స్ లో లోపలికి వెళ్ళనియరు. మామూలుగా స్నానం చేసినప్పుడు లోపలికి వెళ్ళొద్దు అంటారు. చాలా ఎక్కువ వస్తుంటాయి. చాలా ఎక్కువగా ఉంటాయి. అవును స్వామి. Yes. Right? అవునవును. సో అట్లా మరి ఎంతో దూరంలో ఉంటే మనకే సంబంధం అనుకోకూడదు. ఎంతో దూరంలో ఉన్న మనం కూడా ఫోన్ల ద్వారా వీడియో కాల్ చూసుకొని వాళ్ళకి బాగాలేనప్పుడు మనం బాధపడుతున్నాం కదా. అట్లా దగ్గర ఉన్నట్టుగానే మాట్లాడదాం. అది Yes. సేమ్ ఎక్కడో అది. కొన్ని చాలా దూరంలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడగలుగుతాం. కాబట్టి వాడి యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు, వాడికి భగవత్ సంబంధం కూడా ఉన్నప్పుడు మన మనస్సు కూడా కొద్దిగా ఆందోళన చెందుతుంది ఆయా గ్రహణ సమయాల్లో. కాబట్టి ఆ ఆందోళన మనం పోవడానికి మనం ఆ సందర్భంలో ఎప్పుడైతే గ్రహణం ప్రారంభమవుతుందో దాన్ని పట్టు స్నానం అంటాం. ఆ సమయంలో మనం చక్కగా స్నానం చేసి జపతపాదాలు చేసుకుంటే చాలా ఎక్కువ పుణ్యం అని చెప్తారు. అందరూ చెప్పిన మాటే. అందరూ చెప్పిన మాట మీరు చెప్తే ఏంటి ప్రత్యేకత? మన ఏదైనా ప్రమాణం ఉండాలి కదా మన దగ్గర. ప్రమాణం. ఆ ప్రమాణాన్ని మనం సేవిద్దాం. ఇప్పుడు మీరందరూ ఒకసారి వీడియో చూస్తే స్మృతిరత్నాకర. స్మృతిరత్నాకర ఇది ఒక ధర్మశాస్త్ర గ్రంథం. రైట్. ధర్మశాస్త్ర గ్రంథం. స్మృతి అంటే మెమరైజ్ చేసుకోవటం అని అర్థం. మెమరీ. ఎస్. ఋషులందరూ వాళ్ళు ఆయా వేదాల్లో గ్రహించినటువంటి విషయాలని మనం బాగుపడడం కొరకు వాటిని మెమరైజ్ చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ అనుకోండి, కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా ఒక గ్రంథాన్ని, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, ఇలాంటి కూడా స్మృతులు ఉన్నాయి, స్మృతి గ్రంథాలు. వాటన్నిటిని క్రోడీకరించి చాలా విషయాలు మనకు తెలియజేశారు ఈ స్మృతి రత్నాకర అనే గ్రంథంలో. అనేక ఋషులు కొన్నిటికి ఏ ప్రమాణాలు ఇచ్చారు, ఆ ప్రమాణాలకి తెలుగు అర్థం కూడా మనకి ఇందులో ఉంటుంది. ఇది మనకు మనస్విని వారు ప్రచురించారు. దీనికి తెలుగు అనువాదం దాసుడికి ప్రధాన వరుస అవుతారు శ్రీమన్ డాక్టర్ కిడామ నరసింహాచార్య స్వామి వారు రామంతపూర్లో అవుతారు. అలాగే దాసుడికి శ్రీభాష్యం ఉపయోగిస్తున్నటువంటి ఆచార్యులు కండకొండ వెంకట నరసింహాచార్య స్వామి వారు, వారిద్దరూ కలిసి ఈ గ్రంథానికి తెలుగు అనువాదం చేశారు. దానిలో నుంచి కొన్ని ప్రమాణాలు మనం చూద్దాం. ఇప్పుడు చంద్రుడికి సూర్యుడికి భగవంతుడికి ఉన్న సంబంధం మనకు తెలిసింది. తర్వాత ఆ సమయంలో మనం
స్నానం అది చేసి చక్కగా జపం కూడా చేసుకోవాలి. ఇంకేదైనా స్తోత్ర పాఠం అన్నాం. జపం అంటే ఏంటి? హరితుని మహర్షి చెప్పినటువంటి విషయం. పిల్లలు చెప్పండి. జకారో జన్మ విచ్ఛేద, జకారో జన్మ విచ్ఛేద, పకార పాపనాశన, అకార పాపనాశన, జన్మ పాప హరో యస్మాత్ జన్మ పాపహరో యస్మాత్ జప ఇతి జప ఇతి ఉచ్యతే బుధైః. ఉచ్యతే బుధైః. బుధులు అంటే ఏంటి అర్థం? వేదం చదువుతున్నటువంటి వారు, బ్రాహ్మణులు, పెద్దలు అని అర్థం. వాళ్ళు ఏం చెప్తున్నారట? జ అంటే జన్మ విచ్ఛేదం కలిగించేది, అంటే మళ్ళీ ఇంకో జన్మ లేకుండా మనకు పొడించేటువంటిది, ఒక మోక్షాన్ని కలిగించే స్థితి. పకార పాపనాశన, పా అంటే పాపాన్ని నశింపజేసే, పాపాలను నశింపజేసి మనకు ఇంకో జన్మ లేకుండా మనకు మోక్షాన్ని కలిగించడానికి ఏది దోహదపడుతుందో దాని జపం అన్నారు. ఈ ప్రమాణ శ్లోకం మనకి. అలాగే బ్రాహ్మం అంటే బ్రహ్మపురాణంలో మనకి ఏం చెప్పబడింది అంటే, ఈ గ్రహణ సమయంలో స్పర్శకాలం స్టార్టింగ్ అంటే 9:56 ఏమో ఉంది మన పంచాంగాల్లో, ఎలా ఉంటారు 9:56 అని ఇచ్చారు 3 స్వామి. గంటల పాటు ఉంటుంది. సో స్పర్శకాలం, గ్రహణకాలం, విడుపు కాలం అని ఉంటుంది, మోక్షకాలం అని ఉంటుంది. ఈ ఆద్యం అంటే ఆద్యంత పుణ్యకాలం అంటారు. ఆది అంటే బిగినింగ్, అంతం అంటే ఎండింగ్. ఈ మొత్తం మధ్యలో ఉండే కాలాన్ని పుణ్యకాలం అంటారు. 3 గంటలు. రైట్? ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తే ఏ ఫలం కలుగుతుంది అనేది బ్రహ్మపురాణంలో మనకు ఉంది. ఇప్పుడు స్పర్శకాలం మధ్యలో మనం చేస్తే పుణ్యము 1,00,000 గుణం, 1,00,000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మధ్యకాలంలో చేస్తే 1,00,000 గుణం, గుణం అంటే టైమ్స్ అని అర్థం అనమాట, 1 crore టైమ్స్. మీ అందరూ విష్ణు సహస్రనామం నేర్చుకున్నారు కదా, ఒక 60 శ్లోకాల దాకా వచ్చు మీకు. కాబట్టి ఆ టైంలో నిద్ర వస్తుంది కాదన్ను, కానీ 10 to 10, 15, 20, 20 వరకు కనీసం ఒక 50-60 శ్లోకాలు చెప్పి అప్పుడు పడుకోండి. మీరు అంతసేపు ఉండలేరు కాబట్టి అట్లీస్ట్ అది చేయండి మీరు పిల్లలు. సరే. అలాగే తర్వాత గ్రహణం ముక్తి కాలంలో అనంత పుణ్యం అన్నారు. అనంత పుణ్యం, ఇన్ఫినైట్ అన్నారు. ఇప్పుడు ఒక పక్కనేమో చండాల గ్రహ స్పర్శ, అందువల్ల శుద్ధి చేసుకోవాలి, స్నానం చేసుకోవాలని చెప్తున్నారు. ఒక పక్కనేమో గ్రహణ కాలంలో జపం చేస్తే అత్యంత పుణ్యం అంటున్నారు. ఈ రెండు విరుద్ధంగా అనుకోవడం లేదు? అనిపిస్తుంది. ఏ స్వామి? మరి అనిపిస్తుంది. మరిగండి స్వామి గారు, అడ్మిట్ చేసుకోండి. అవునా స్వామి? ఏమిటి, ఎట్లా మనం అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, నలువైపుల నుంచి ప్రసరించే కిరణాలు ప్రసరించకుండా అడ్డుపడటం వల్ల ప్రతి చోట మనకి గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి, ఎవ్రీ సిచ్యువేషన్లో. ఆ గ్రహణ సమయంలో కొన్ని అతనీయ లోహిత కిరణాలు, యూవీ రేస్ అంటారు, వాటి వల్ల మనకు కొంచెం ప్రమాదం. కాబట్టి ఆహార పదార్థాలు వాటన్నింటినీ నిల్వ ఉంచే ముందు దర్భ వేసుకోండి అని చెప్తారు. గరిక వేరు, దర్భ వేరు. ఓకే, ఎండుది గోల్డ్ కలర్లో ఉంటుంది దర్భ, అది వేసుకోవాలని చెప్తారు. అంటే రేడియేషన్ని ఆపేటువంటి శక్తి దానికి ఉంటుంది. కూర్చున్నప్పుడు ఇప్పుడు ఏంటి దర్భాసనం, అనేది దర్భలతో చేసిన ఆసనం. ఇప్పుడు నేను కూర్చుంది, రైట్? సో ఇది చాలా ప్రాధాన్యం. అలాగే ఏ కర్మ చేసినా పవిత్రాన్ని ధరించి, ఈవెన్ శ్రాద్ధంలో కూడా చూడండి పవిత్ర ధరించి మనం చేస్తూ ఉంటాం. ఆచరణ చేసేటప్పుడు దర్భ పక్కన పెడతాం, భోజనం చేసేటప్పుడు దర్భ ఉండకూడదు. మిగతా పుణ్యకార్యాలు మాత్రం ఖచ్చితంగా మనకు ఆయా కార్యాలు దర్భ ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకత. ఇది మళ్ళీ మన వరాహపురాణం, వరాహావతారాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. యజ్ఞ వరాహమూర్తి, ఆయన యొక్క శరీర భాగం నుంచి, రోమాల నుంచి వచ్చినటువంటి ఆ దర్భ, అదంతా యజ్ఞంలో ఉపయోగపడేది. కాబట్టి యజ్ఞ వరాహమూర్తి అన్నారు, పరమ పవిత్రం అది. అందువల్ల ఆ కిరణాల నుంచి కాపాడుకోవడం కొరకు ఇవి పెట్టుకోండి అన్నారు. అదే సమయంలో 4 వైపుల నుంచి రావాల్సినంత ఒకవైపునే కేంద్రీకృతమై పాస్ అవుతూ ఉన్నప్పుడు ఆ శక్తి అనేది విపరీతంగా ఉంటుంది. శక్తి విపరీతంగా ఉండడం వల్ల అప్పుడు మనం చేసేటువంటి జపతపాలన్నీ కూడా చాలా రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అని మనం అలా కనెక్ట్ చేసుకోవాలి. మంచిది, మంచి పనులు. మనం ఇప్పుడు భగవన్ నామం చేస్తున్నాం, సంకీర్తన, మీరు శ్లోకాలు నేర్చుకున్నారు, సహస్రనామం చెప్తారు. మీరు మామూలుగా ఒక ఏకాదశి రోజు, ఒక పౌర్ణమి రోజు
మీరు ఒక సహస్రనామం చేశారనుకోండి, ఏ రోజైనా సరే, ఒక 1x పుణ్యం అనుకుందాం. 1x, ఎక్స్ అంటే ఎంతో తెలియదు, 1x అనుకుందాం. ఈ టైంలో 10 to 10:30 మీరు చేశారనుకోండి, చాలా ఎక్కువ ఫలం వస్తుంది, చాలా ఎక్కువ ఫలం వస్తుంది అని చెప్పారు. 1,00,000 టైమ్స్ 1,00,000x, మధ్యకాలంలో 1 crore x, చివరి కాలంలో ఇన్ఫినిట్ అన్నారు. రైట్? అది. సో అదొక కారణం. దీని తర్వాత మనం జపం ఎలా చేయాలి అంటే, ఎప్పుడైతే మనం స్నానానికి ఉపక్రమిస్తామో 9:56 అన్నారు కదా, 9:45 అలా స్నానం చేసిన తర్వాత ఎటువంటి వస్త్రాన్ని మనం కట్టుకోవాలి, దానికి కూడా ఈ గ్రంథమే ప్రమాణం. దానికి కూడా ఈ గ్రంథం ప్రమాణం. ఈషద్ధౌతం నవం శ్వేతం సదసంయన్న ధారితం అహతం తద్విజానీయాత్ సర్వకర్మ సుపావనం. తెల్లటి వస్త్రము, అంచు ఉన్నటువంటి వస్త్రం, తప్పకుండా బార్డర్ ఉండాలి. అంచు ఉన్న వస్త్రం, తడిపింది. సాధారణంగా ఏం చెప్తారంటే, తడిపి ఒక 7 సార్లు గట్టిగా పిండేసి కట్టుకొని ఆ తర్వాత ఉద్రపుండ ధారణ చేసి చక్కగా ఆచమనం చేసి మనం ఇంతవరకు కట్టుకునే వస్త్రం ఏదైనా ఉంటే దాన్ని, అవన్నీ ఏం లేవనుకోండి, ఏదో శుభ్రమైన వస్త్రం, మడి వస్త్రం, ఇప్పుడు ఎంత టైం 6:30 అవుతుంది, గట్టిగా పిండేసి ఆరేసుకుని ఆ టైంలో మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఒకసారి పిండేసి ఆరేసుకుని కట్టుకోవచ్చు, 7 సార్లు పిండేసి కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ప్లెయిన్ కాకుండా బార్డర్ ఉన్నటువంటి తెల్లటి వస్త్రం విత్ బార్డర్. మీరు ఏమన్నా కట్టుకోవాలనుకోండి, మీరు ఏమన్నా కట్టుకోరు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తాను వాళ్ళకి. రైట్? స్తోత్ర పాఠాలు. ఇకపోతే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా గొప్పది అని మన పెద్దలు చెప్తున్నారు. ఎందుకండి అంటే, విష్ణు ముందు శ్రీ ఉంది, శ్రీ విష్ణు సహస్రనామం. శ్రీ అంటే మహాలక్ష్మిని ఒక అర్థం, శ్రీ అంటే మంగళకరమైన ఒక అర్థం. రైట్? సో ఆ లక్ష్మితో కూడినటువంటి మంగళకరమైన మహావిష్ణువు యొక్క సహస్ర 1000 నామాలు. మహావిష్ణువుకి 1000 నామాలే ఉన్నాయా అంటే కాదు, చాలా నామాలు ఉన్నాయి. సహస్ర అంటే 2 అర్థాలు, ఒకటి 1000, ఇంకొకటి ఇన్ఫినైట్, చాలా అనంతం అని అర్థం. రైట్? అలా ఆ స్వామి యొక్క నామాలు, ఈ నామాలు ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క మంత్రము అన్నారు. ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. తర్వాత విష్ణోర్నామ సహస్రంచ వేదవ్యాసో మహానుషి ఛందోనుష్ఠుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః. ఆ పరమాత్మ పక్కన ఉండగా అంబశయ మీద పడుకున్నటువంటి భీష్ముడు పరమాత్మ సమక్షంలోనే ధర్మరాజుకు దీన్ని చెప్పాడు. అంటే భగవానుడు దీన్ని ఆమోదించాడు. ఒక్కొక్క నామం మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క నామం ఒక ఋషి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసుకొని సాక్షాత్కారం చేసుకుని మనకి ఇచ్చారు. ప్రతి నామం ఒక మంత్రం. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని మాలా మంత్రము అంటాం. ఏమంటాం? మాలా మంత్రం. మాలా మంత్రం, చైన్ అన్ని మంత్రాలు. కాబట్టి దాన్ని పారాయణ చేయటం చాలా విశేషం అని చెప్తున్నారు. లేదా మీకు ఏదైనా ఉపదేశం అయితే ఆ మంత్రాన్ని కూడా చేసుకుంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుందని చెప్తున్నారు. ఇకపోతే భయాలు, భయపడడం గురించి చూద్దాం. గ్రహణం అంటే ఏదో అయిపోతుంది అని కొందరు, గ్రహణం మంచి సమయం, ఇది సిద్ధి పొందడానికి కొంచెం మంచి సమయం. ఆ, కొత్తగా కొత్తగా మంత్రం తీసుకోవడం అనేది సూర్యగ్రహణ సమయంలో చేస్తారు. కొత్తగా మంత్రం తీసుకోవడం అనేది సూర్యగ్రహణ సమయంలో చేస్తారు. అనుష్ఠానం చిత్తగ్రహణం సమయంలో చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఈ సమయంలో ప్రాణ రాశి వాళ్ళకి ఇది ఓకే, గ్రహణ ప్రభావం ఉంటుంది. కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయి? ఆయన యొక్క అధీనంలో ఉన్నాయి, ఆయనకు లోబడి ఉన్నాయి, ఆయన అండర్ హిస్ కంట్రోల్లో ఉన్నాయి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణో ఆజ్ఞయ, మహావిష్ణో ప్లస్ ఆజ్ఞయ, మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య, ప్రవర్తిస్తున్నటువంటి గ్రహాలు. అందుకని సుప్రభాతంలో సూర్యేందు భామ బుధవాక్ 18వ శ్లోకం. అది ప్రతినిత్యం, అది కూడా వీడియో ఉంది, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా దాసులు పెడతాడు. ప్రతినిత్యం ఆ శ్లోకాన్ని మనం 11 సార్లు 21 సార్లు చదువుకొని చిన్న గిన్నెలో పెరుగు శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదన చేయటం చాలా విశేషం అని చెప్తారు. ఇది పెద్దలు మనకు చెప్పిన విషయం ఇది.
సుప్రభాతంలో 18వ శ్లోకం చాలా గొప్పదైన శ్లోకం. రోజు చేసుకోవాలి, రోజు చేసుకోవాలి. సో కొన్ని కొన్ని రాసుల వారికి కొన్ని ప్రభావాలు ఉంటాయి. దానికి సొల్యూషన్స్ కూడా చెప్పబడ్డాయి. మినుములు, బియ్యము, అలాగే చంద్రుడి యొక్క బింబము, అదే ఒక దేవాలయానికి వెళ్ళి దానం ఇవ్వటము. దానం ఎప్పుడు దక్షిణ లేకుండా ఇవ్వకూడదు, దక్షిణ సహితంగానే ఇవ్వాలి. రైట్. సో అలా సంకల్పం ద్వారా మనం దాన్ని పోగొట్టుకోవడం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. సో ఇంతకు చెప్పొచ్చేది ఏంటి అంటే ఇవన్నీ భగవత్ సంబంధం కలిగి ఉన్నాయి. మనకు గ్రహాలకు సంబంధం ఉంది. నిత్య జీవితంలో కూడా మనం వాటిని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. అంత మాత్రం కాదు, మనకు ఫోటోలైసిస్ కిరణజన్య సంయోగక్రియ జరగాలన్నా, ఆక్సిజన్ తరితల నుంచి ఆక్సిజన్ రావాలన్నా, అలాగే భూమిలో పంటలు సమృద్ధిగా పండాలి అన్నా సూర్యచంద్రులు మనకు కారణం. భగవత్ సంబంధం అటువంటి సందర్భంలో అటువంటి ఒక స్పర్శ తగలటం మన బంధువు మరణించినట్లుగా మనం భావించి, మనసు కలిగినటువంటి ఒక అశౌచంగా భావించి మనం స్నానాలు చేసుకొని ఇంటిని కూడా మనం శుభ్రం చేసుకొని ఆ తర్వాత భగవత్ ఆరాధన రూపంగా మనం తిరుమంజనము ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. రైట్. ఇది చంద్రగ్రహణం గురించి కొన్ని కొన్ని విశేషాలు. ఇప్పుడు అర్థమైందా వీటిని మనం ఎందుకు ఇలా చేయాలి ఏంటి అన్నవి? సో ప్రతిదానికి ఒక ఒక రీజనింగ్ ఉంటుంది. మన పెద్దలు చాలా సూక్ష్మ బుద్ధితో, ఇప్పుడు చూడండి, టెలిస్కోప్ ఎవరు కనుక్కున్నారు? టెలిస్కోప్. హూ ఇన్వెంటెడ్ టెలిస్కోప్? గే గే గెలీ గెలీలియో. రైట్. ఇప్పుడు దానికన్నా ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ గ్రహాలు ఇలా పరిభ్రమిస్తున్నాయని మన పంచాంగకర్తలు రాశారు. జ్యోతిషాన్ని చదువుకున్నటువంటి వేద పండితులు. ఎలా సాధ్యమైంది? ఇవాళ ఒక ఇన్స్ట్రుమెంట్తోని మనం చూసి పలానా చోట ఇవి ఉన్నాయని చెప్తున్నారు. ఏ ఇన్స్ట్రుమెంట్ సహాయం లేకుండానే మన వాళ్ళు పంచాంగాలు ఎలా రాశారు? శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని రాశారు. మనోనేత్రం, మనస్సు అనే ఒక కంటితోని భగవంతత్వమైనటువంటి జ్ఞానం, భగవంతుడి యొక్క కృప చేత, ఆయన అనుగ్రహం చేత వాళ్ళ కలిగిన జ్ఞానంతో వాటన్నింటినీ రాశారు. బట్ వాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు అంటే మనం చాదస్తామని కొట్టేయాల్సిన అవసరం లేదు. ప్రతి దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉంటాయి. అది తెలియచ్చు, తెలియకపోవచ్చు. రైట్. ప్రతిసారి సైంటిఫిక్గా ప్రూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత అవి తప్పు అనుకోవడం లేదు. మనకు తెలియనంత మాత్రాన, మన బుద్ధికి అందనంత మాత్రాన అది చాదస్తామని కొట్టుపడాల్సిన అవసరం లేదు. ఫాలో అవ్వాలి. సనాతన ధర్మంలో ఎప్పుడైనా మన పెద్దలు చెప్పింది ముందు ఫాలో అవడం నేర్చుకోండి. క్వశ్చన్ చేయడం తర్వాత. క్వశ్చన్స్ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఒక మాట ఆలోచించండి. వందల వేల సంవత్సరాలు కష్టపడి ఋషులు ఎన్నెన్నో గ్రంథాలను అందించి మీరు బాగుపడండి అని శాస్త్రాలు ఇస్తే వాటిని చదువుకోకుండా కేవలం మేము కూర్చొని ప్రశ్నలు అడుగుతాము అంటే ఇక్కడ ఎవడు తిరిగి ఉన్నాడు మీకు సమాధానం చెప్పడానికి? అవునా కదా? మన గ్రంథాలు చదవటం లేదు. మీరు అనుకుంటారు ఈ రూమ్ నిండా గ్రంథాలు ఉన్నాయి స్వామి, ఎంత నాలెడ్జ్ ఉందో. అంత నాలెడ్జ్ ఏం లేదు. గ్రంథాలు ఉన్నాయి అంతే. అవసరమైనప్పుడు మనం చదువుతూ ఉంటాం. ఎందుకున్నాయి ఇవన్నీ? అందులో చందమామ కథలు కూడా ఉన్నాయి, ఇంగ్లీష్ గ్రంథాలు కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చదువుతున్నారా? చదవాలి. రైట్. సో అన్ని గ్రంథాలు, అంత వాంగ్మయాన్ని మనకి ఇస్తే మనం ఏ ఒక్కటి కూడా ఆచార ముఖత సేవించకుండా, ఒక గ్రంథాన్ని తెలుసుకోకుండా కేవలం ప్రశ్నలే అడుగుతామంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. కాబట్టి మన పెద్దలు చెప్పినప్పుడు ఇది పాటించాలి అంటే పాటించాలి. ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి విన్నారు. ఓహో, ఎక్లిప్స్ అంటే ఇది, చంద్రుడికి మనకు సంబంధం ఉంది, వేదంలో కూడా చెప్పబడింది, శ్రీమన్నారాయణ మనసు నుంచి వచ్చాడు, ఇవన్నీ విన్నారు కాబట్టి యువర్ కనెక్టెడ్ టు సమ్ ఎక్స్టెంట్. కొద్దిగా అర్థమైంది ఇది పాటించాలి అని. ఈ అవకాశం లేకపోతే ఏముంది అనుకుంటారు. అవునా కదా? కానీ అట్లా అనుకోవద్దు, రాఫ్షియస్ ఫ్యామిలీ అట్లా అనుకోవద్దు. కాబట్టి ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. మన పెద్దలు మనం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ఇవాళ మనం ఏదో సాధించామని మనం అనుకుంటున్నాం. అనేకమైన గ్రహాల లోపలికి వెళ్ళడానికి ఓ రాకెట్ చేసి అది 10 సార్లు పేలిపోయి
11 తారీఖు 12 తారీఖు ఒక గ్రహంలోకి వెళ్ళి ఆ తర్వాత మనిషి వెళ్ళి ఓహో సాధించాం అనుకుంటున్నాం. తపస్సు చేత గ్రహ గమనం కలిగిన వాళ్ళు మన ఋషులు. అర్థమవుతుందా? పరమాత్మనే ధ్యానించి ఆ తపస్సు చేత కలిగిన శక్తితోని భృగు మహర్షి అంటే ఎగ్జాంపుల్. శ్రీనివాస ఆగమన వృత్తాంతం ఉందా? కలియుగంలో శ్రీనివాసుడు ఎట్లా వచ్చాడు? వెంకటేశ్వర స్వామి ఆయన గమనం కైలాసానికి వెళ్ళగలడు, సత్యలోకానికి వెళ్ళగలడు, పాలసముద్రంలో కూడా వెళ్ళగలడు. వెళ్ళాడు, వెళ్ళగలడు కాదు, వెళ్ళాడు. ఇది మన మహర్షుల యొక్క గొప్పతనం. ఇది తపస్సు యొక్క గొప్పతనం. అంతేగాని వాళ్ళు ఏదో రాకెట్లతో మనం ఏదో చేసి సాధించామంటే మంచిదే, దాని ఏం తప్పుపడటం లేదు. కానీ మన ఋషుల యొక్క కెపాసిటీ బియాండ్ అవర్ ఇమాజినేషన్, మన ఊహకు అందనటువంటి విషయాలు. కాబట్టి వాళ్ళన్నీ అందించిన విషయాల్ని మనం పెడచెవిన పెట్టకూడదు. ఏ తర్వాత భగవత్ సంబంధం ఉంది, వాటితోనే మన మనసుకు సంబంధం ఉంది. ఆ పట్టుకోవటం అనేది ఒక చెడుగా మనం భావించి, దాన్ని అశౌచంగా భావించి మనం స్నానాధికాలు చేసుకోవడం, ఇంటిని శుభ్రంగా చేసుకోవడం, ఆ తర్వాత తిరుమంజనం చేసుకోవడం, ఇవన్నీ మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది సూక్ష్మంగా దాసుడు మీతో పంచుకోవాలి అనుకున్న విషయం. ఒక ముగ్గురు నలుగురు నుంచి ఏదన్నా విందాం. అడిగాను వరిగంటి స్వామి వారు. అయ్యా చాలా బాగా వివరించారు. అంటే ఈ తరం ఆ, బాల సంతతికి ఈజీగా అర్థమయ్యేలాగా మీ విశ్లేషణ చాలా బాగుంది. వినపడుతుందా స్వామి? వినపడుతుంది, వినపడుతుంది. సంతోషం స్వామి. రామాంచార్య గారు ఆ, చాలా బాగా చెప్పారండి. సైన్స్ నేను మన పురాణ సనాతన ధర్మాన్ని దీన్ని కూడా జోడిస్తూ కూడా చెప్పారు కనుక కొంచెం ఈ కాలపు యువతకు కూడా కొంచెం ఈజీగా వాళ్ళు కూడా ఫాలో అవ్వగలిగే స్థితిలో ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అడిగాను. అయితే ఏంటంటే ప్రతిసారి మనం ఇలా చెప్పే అవకాశం రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవును. 20 years బ్యాక్ సరోగేట్ మదర్ అన్న కాన్సెప్ట్ లేదు. 20 years బ్యాక్ సరోగసీ అనేది లేదు. కానీ భాగవతం వింటున్నప్పుడు ఏంటి, శ్రీమన్నారాయణుడు మాయని ఆదేశించడం ఏంటి, ఆయన యొక్క సంకల్పమే మాయ అని చెప్పబడుతుంది. ఆమె రావడం ఏంటి, దేవకి గర్భాన్ని ఆకర్షించడం ఏంటి, తీసుకెళ్ళి రోడ్డులో పెట్టడం ఏంటి, నాన్ సెన్స్ అనిపిస్తుంది. ఇదంతా జరిగే పనైనా ఇది అనిపిస్తుంది. కానీ 20 years బ్యాక్ మనకు టెస్ట్ ట్యూబ్ బేబీ, అలాగే ఇంకో గర్భం ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ తెలిసిన తర్వాత ఓ దిస్ కెన్ బి పాసిబుల్ అని మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే కలియుగం ప్రారంభమైన 5,000 సంవత్సరాల తర్వాత మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అలా జరిగి ఉండొచ్చు అని మనం ఇప్పుడు, అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇతిహాస పురాణాల్లో చెప్పబడింది ప్రతిదీ కూడా మన ఇంద్రియానికి అతీతమైనటువంటి విషయాలు. ఆ కాలం వేరు, ఆ తపస్సు వేరు, ఆ శక్తి వేరు. హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటాడండి, అప్రాక్సిమేట్లీ 1300 kilometers. నేను 10 feet కూడా జంప్ చేయలేను, ఆయన ఎట్లా వెళ్ళాడు అంటే ఇది నీ ఇన్కేపబిలిటీ, అది ఆయన క్యాపబిలిటీ. అంతే కదా. మనలో కూడా చాలామంది ఆ, సన్న గోడ మీద నడిచేవాళ్ళు ఉంటారండి. సన్న పారాపెట్ వాల్స్ ఉంటాయి కదా, పిట్ట గోడ అంటాం, పారాపెట్ వాల్ అంటాం, చాలా సన్నగా ఉంటుంది. దాని మీద నడిచేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ నడుస్తారా? నడవడు. టాలెంట్ ఉంటుంది, ఎవరికో వాళ్ళకి ఉంటుంది, వాడు నడవగలడు. ఇప్పుడు ఎవడు నడిచాడంటే అరే నేను నడవలేకపోతున్నా, వాడెట్ నడుస్తాడు అని మనం అనలేం కదండి. మనలోనే కొంత ఆ, మనకన్నా ఎక్కువ సామర్థ్యం కలవడం మనకు కనబడుతున్నారు. దాసుడు ఫార్మసీ చదివేటప్పుడు బీదర్లో, కర్ణాటకలో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు చెప్పేవాడు వాడు ఊర్లో ఒకతను ట్యూబ్లైట్స్ పలకొట్టు తినేవాడట. ట్యూబ్లైట్ పలకొట్టు తినేవాడట. యూస్ టు ఈట్ ట్యూబ్లైట్స్. ట్యూబ్లైట్ నానా, ఇప్పుడు అన్ని ఎల్ఈడి బల్బ్స్ కదా. పిల్లలు ట్యూబ్లైట్ ఏంటి అడుగుతున్నారు, ఇప్పుడు అన్ని ఎల్ఈడి బల్బులు. ట్యూబ్లైట్ అంటే ఇట్లా ట్యూబ్లైట్ సరే పొడుక్కుంటున్నాను ఇట్లా. ఇప్పుడు మీ ఇంట్లో అన్ని కన్సీల్డ్ కదా, నేను చూపించినప్పుడు లేదు. మా ఇంట్లో కూడా ఎల్ఈడి బల్బులే. సరే ఇంటికి వెళ్తే అడగండి, లేదా మొబైల్లో చూడండి, ట్యూబ్లైట్ అంటే వస్తుంది. రైట్, ఓకే. ట్యూబ్లైట్ తినేవాడు. అదే వాడు ఎట్లా తింటాడు, ఏం కాదా అంటే వాడికి అది ఉంది. ఇది చూడండి, ఇదిరా ట్యూబ్లైట్ అంటే ఇది గోడ పెడుతుంది, క్లాస్ రూమ్లో ఉందా, అదే ట్యూబ్లైట్, ఇక ఆపండి, ఇక ఆపండి. సో సో వాడు నేను తినలేను కాబట్టి వాడు ఎట్లా తింటున్నాడు, అది సాధ్యం కాదు అంటే ఒప్పుకుంటావా? వాడు తిన్నాడు అక్కడ. సో ఒక మనిషికి ఎన్ని రకాల ఇది ఉంది. వాడు జిమ్నాస్టిక్ చేసుకుంటూ బాడీ 360 degrees బెండ్ చేయగలడు.
మనం కొంచెం ఇట్లా 20 లీటర్స్ బబుల్ క్యాన్ అయితే కానీ మనకు నడుము పట్టేసుకుంటుంది. L1 L2 L3 అంటాం మనం, లేకపోతే ఇక్కడ ఏదో అంటాం మనం. సో మన లిమిటేషన్స్ మనవి, వాళ్ళ కెపాసిటీ వాళ్ళది. అప్పుడు ఆ రోజుల్లో ఆ యుగంలో ఆ ఋషుల యొక్క తప బలం వేరు. ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కడ ఏదేమైనా ఫండమెంటల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనకన్నా కొన్ని కోట్ల రెట్లు తెలివైన వాళ్ళు ఋషులు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ఫండమెంటల్గా అందరు అగ్రీ చేయాలి, వితౌట్ ఎనీ డౌట్. పిల్లలు పెద్దలు ప్రతి వాడు అగ్రీ చేసిన విషయం ఏంటంటే, మన ఋషులు సేజెస్ మనకన్నా కొన్ని కోట్ల రెట్ల జ్ఞానం కలిగిన వాళ్ళు అని ఫండమెంటల్గా మనం దాన్ని అగ్రీ చేయాలి. అప్పుడు మనం దాన్ని ఫాలో అవుతాం. ముందు సనాతనంలో ఫాలో అవడం నేర్చుకోవాలి. ఫాలో అవుతూ అవుతూ మెల్లగా యూ స్టార్ట్ క్వశ్చన్. పీపుల్ విల్ అప్రిషియేట్, రైట్? ఏది పాటించకుండా కేవలం క్వశ్చన్సే అడుగుతాను అంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే. అందరు సైంటిఫిక్ రీజన్స్ ఎందుకంటే ప్రత్యక్షం కాబట్టి. ఈ అమ్మాయి ప్రశ్న ఏంటంటే, ఎందుకు అందరూ సైంటిఫిక్గా చెప్పిందని నమ్ముతారు అంటే అది ప్రత్యక్షం అంటే ఏంటి? కనపడుతుంది, ఇంద్రియాల మరి ద్వారా మనం తెలుసుకునే జ్ఞానం, చూడగలుగుతున్నాం. రైట్? ఇప్పుడు ఇంద్రియాలు అంటే ఏంటి? సెన్సరీ ఆర్గన్స్ ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం. ఇక్కడ ఇందాక కొంచెం సౌర్య ఏమన్నాడు? చల్లగా ఉంది, ఏసీ ఆఫ్ చేయండి అన్నాడు. ఎలా చెప్పాడు? ఆయన బాడీ తగిలింది అది కదా. చల్లగా కనబడుతుందా? చూసారా మీరు? ఎట్లా చెప్పాడు ఆయన? ఫీల్ అయ్యాడు కదా. కన్ను చేసే పని చర్మం చేయలేదు, చర్మం చేసే పని చెవు చేయలేదు. ఏది చేసే పని అది. లిమిటెడ్ కెపాసిటీ ఉంది ప్రతి ఇంద్రియానికి, ప్రతి సెన్సరీ ఆర్గాన్కి ఒక లిమిటెడ్ కెపాసిటీ మాత్రమే ఉంది. అది ఆ పని మాత్రమే చేయగలదు. ఇక్కడ కూర్చున్న నేను అక్కడ కుర్చీని ల్యాప్టాప్ని చూడగలను. ఆ గోడ వెనకాల ఏముందో నేను చూడలేను, కానీ మహర్షులు చూడగలరు. వాళ్ళు వేరే లోకాన్ని కూడా వెళ్ళగలరు వాళ్ళ తపస్సు ద్వారా. అది వాళ్ళ కెపాసిటీ, రైట్? సరే, మల్లికార్జున్స్ ఐఫోన్ ఏదో హ్యాండ్ రేస్ చేశారండి. ఏదైనా సందేహం ఉంటే అడగండి. దాసుడి జ్ఞానం వరకు ఏదైనా ఉంటే చెప్తాడు, లేకపోతే కనుక్కొని చెప్తాడు. అడగండి. జై శ్రీమన్నారాయణ స్వామి. చేస్తున్నాడు. అదే ఇప్పుడు ఆ గ్రహణ టైంలో ఇప్పుడు గురువు మంత్రోపదేశం చేసినది చెయ్యొచ్చు అంటారు, మరి అష్టాక్షరి ఆ టైంలో చెయ్యొచ్చా అనేసి. మన పెద్దలు మనకు చెప్పింది ఏంటంటే, స్తోత్ర పాఠాలు మీ సంప్రదాయంలో ఏముందో అది కంటిన్యూ చేయండి. దాసుడు మాత్రం స్తోత్ర పాఠాలు ఎప్పుడు సహస్రనామం చెప్పుకున్నాం కదా అవి. తర్వాత మంత్ర రాజ పద స్తోత్రం అని ఒకటి ఉంది, నృసింహస్వామికి సంబంధించింది, అద్భుతమైనటువంటి స్తోత్రం. చిన్నదే. మీకు అవకాశం ఉంటే 10 to 1 మీరు మెరుగుతూ ఉంటారంటే, దాసుడు ఎట్లాగో ప్రతి గ్రహణానికి పట్టుస్నానం ఉడిపిస్నానం చేస్తాడు, అలవాటు ఉంది. దాసుడు కూడా ఉంటాడు. మీరు ఆన్లైన్లో కనెక్ట్ అయితే దాన్ని డిస్ప్లే చేస్తూ మనం చదువుకుంటూ దాన్ని అనుభవిద్దాం. యన్నామగ్రహణాద్ భీతాః భూతవేతాళ రాక్షసాః రోగాజ్యాశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం. ఎవరి పేరు చెప్తే భూత ప్రేతాలన్నీ పారిపోతాయో, ఎవరి పేరు చెప్తే రోగాలన్నీ అడిగి ఉంటాయో, అటువంటి భీషణమైన నృసింహస్వామికి నమస్కరిస్తున్నాను. మంత్ర రాజ పద స్తోత్రం అది చేద్దాం. అలాంటివి మీరు ఉపదేశంగా ఉన్న వాటిని చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకేదైనా లక్ష్మీ కొత్తింటి గారు అడగండి. జయశ్రీమన్నారాయణ అయ్య గారు, నేను విష్ణు సహస్రనామం ఆన్లైన్ లో చదువుతాను 6 to 6:30 వరకు. నేను వినలేకపోయాను. ఏమన్నా మీ ఇప్పటి వరకు జరిగింది గ్రహణం గురించి మీరు ఆడియో పెడతారా అయ్య గారు? రికార్డ్ అవుతుంది, పెడతాం. రికార్డ్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ లో దాన్ని పబ్లిష్ చేద్దాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 10 మీరు అన్నారు 10 to 1 వరకు ఆన్లైన్ లోనే ఉంటా అన్నారు. అప్పుడు ఏమైనా విష్ణు సహస్రనామం పారాయణం లాంటి ఏమైనా చేస్తారా అయ్య గారు? చేపిస్తారా మాతో? చేద్దాం, అందరం కలిసి చేద్దాం. అందరం కలిసి ఓకే మనం ఏం చేద్దాం అంటే, గ్రూప్ మనం ఎలా జాయిన్ అవుతారు కదా, జాయిన్ అవ్వండి. ఒక ముందు 10 శ్లోకాలు లేదా జాయిన్ అయిన వాళ్ళని బట్టి ముందు 5 శ్లోకాలు ఒకరు, తర్వాత ఇంకోటి అన్మ్యూట్, వాళ్ళు మ్యూట్లో చదువుతుంటారు, మిగతా వాళ్ళు మ్యూట్లో చదువుతుంటారు, ఒకరు మాత్రం అన్మ్యూట్లో చదువుతుంటారు. 5 అయిపోగా ఆపుతారు, ఆపగానే ఇంకొకరు అన్మ్యూట్ చేస్తాడు దాసుడు, వారు చదువుతారు 6 to 10. అలా మనం చేసుకుందాం, అందరూ రొటేట్ చేసుకుందాం. ఇంకా కొన్ని ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది అయ్య గారు, ఇది చాలా బాగుంది. అంతే చేసుకుందాం. రైట్, కనకవల్లి గారు అన్మ్యూట్ చేసుకోండి. కనకవల్లి గారు. దాసోహం స్వామి. దాసు స్వామి, దాసరాలు మన్నించండి. ఈరోజు ఏం పని లేక పడుకునేసాను, వినలేకపోయాను నేను కూడా. రికార్డింగ్ నాకు వస్తుంది, వినండి. ఒక సందేహం స్వామి.
అడగండి. ఇప్పుడు మనం నిత్యము జపం చేసుకోవటానికి వాడేటటువంటి దర్భ చాపని తర్వాత శుద్ధి చేసి వాడుకోవచ్చా లేదా కొత్తది వాడుకోవాలా? దర్భకేం తప్పలేదు, దర్భకేం తప్పలేదు. అడిగాను ఇంకెవరన్నా అడిగాను ఇంకెవరన్నా? సరే, మరి ఏదో కొన్ని విషయాలు పంచుకోవాలి అని దాసుడు ఆశపడ్డాడు ఈ రోజున. కాబట్టి మీరు చక్కగా సమయాన్ని కేటాయించి విన్నందుకు అనేక ధన్యవాదాలు. అడిగే మళ్ళీ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? నేనే స్వామి. అయ్యా అడిగా, చెప్పండి. ఇప్పుడు పట్టు స్నానం 9:30 తర్వాత కదండి? అంతే, 9:56 మనకు ఇది కాబట్టి 9:45 మనం వెళ్ళేసి చక్కగా స్నానం చేసి, ఆ స్నాన సమయంలో చెప్పాల్సిన శ్లోకం కూడా ఉంది, అది గ్రూప్లో పెడతాడు దాసుడు. అలాగే స్వామి. చెప్తూ విడుపు స్నానం ఆ వస్త్రాన్ని విడుపు స్నానం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత చంద్రుని చూసి స్నానం చేయాలి. అంటే మా నిద్రపోతుంటే ఇక దానికి సమాధానం లేదు. అదే అందుకే అంటే పుణ్యకాలం 3:30 ఒకటి ఎంత వీలైతే అంత. ఇవన్నీ ఏంటంటే ఎవరిని ఫోర్స్ చేయరండి. సనాతన ధర్మం అవునవును, ఇక్కడ ఫోర్స్ లేదు, ఇక్కడ ఫోర్స్ లేదు. అంటే ఇప్పుడు ఆహారం తీసుకోమన్నారండి, 3 జాములు. జాము అంటే 3 గంటలు, 9 గంటల ముందు 1 గంటకు తీసుకోవాలి. పిల్లలు వృద్ధులు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు, ఏం చేయాలి? శాస్త్రం ఎగ్జాంపుల్ ఇచ్చింది కదా, జిఎస్ కూడా చెప్పారు కదండి మనకు, చెప్పారు జగన్ కూడా చెప్పారండి. శాస్త్రాన్ని నిలుపుకోవడానికి ద్రవ పదార్థాలు లాంటివి, మిల్క్ షేక్ లాంటివి తీసుకోండి అంతే. అంటే ఇప్పుడు విడుపు స్నానం మనకి ఇది ప్రకారం 3:30కి అంత పుణ్యకాలం అన్నారు. 3:30 ఏం కాదండి, 1 గంట అనుకుంటా. చూడండి ఒకసారి మీరు, అది గ్రహణ సమాప్త సమయం అని ఇచ్చారు. 1 గంట అరౌండ్ అప్పుడే, 1:29 అండి. అంతే అప్పుడే. అది అంటే ఆ తర్వాత మీరు గారు, విమల గారు, జయలక్ష్మి గారు, మంజుల గారు. అడియన్ దర్భను ఇంకొకటి గరక అన్నారు కదా, దానికి కొంచెం డిఫరెన్స్ చెప్పారా? రెండు సేమ్. గరక అంటే ఇప్పుడు పచ్చ ఉంటుందండి, గరక అంటే దర్భ తీసుకురాను ఇంట్లో అమ్మడు. గరిక పచ్చగా ఉంటుంది, దర్భ గోల్డ్ కలర్ లో ఉంటుంది. మనం పవిత్రలు అవి చేస్తాం కదండి, మనకు యజ్ఞయాగాల్లో వాడుతుంటారు కదా దర్భ. చూపిస్తాను. జయశ్రీమన్నారాయణ స్వామి, ఇది స్తోత్రాలు అయ్యాక స్వామి పెరుమాళ వైభవం గురించి చెప్పండి స్వామి. రాత్రి పడుకోము 1:30 వరకు. అయ్యో మంచి సహస్రనామం స్టార్ట్ చేసే ముందు భీష్ముడు ఏమడిగాడు, ధర్మరాజు ఏమడిగాడు, భీష్ముడు ఏం కనబడుతుందా అండి? దర్భ కనబడుతుందా? బ్లర్ ఉందా? అమ్మ వైభవం అన్న చెప్పండి స్వామి. తప్పకుండా. ఏది అవకాశం ఉంటే అది చెప్పండి మన పెరుమాళ గురించి. ఓకే, తప్పకుండా. సహస్రనామం అయ్యాక ఇచ్చేయండి, పడుకోము. స్వామివారు పడుకోవద్దని చెప్పారు స్వామి, మీరు చెప్పినట్టు 3 జాముల వరకు. అన్నపూర్ణ గారు. జయశ్రీమన్నారాయణ స్వామి. స్వామి లింక్ ఇదేనా స్వామి? సాయంత్రం కూడా ఇదే అండి, ఇదే లింక్. అడిగి అంత బాగున్నారా? బాగున్నాను స్వామి, మీరంతా బాగున్నారా స్వామి? అంత క్షేమం. కలుద్దాం, వీరి దసరా ఉత్సవాల్లో కలుద్దాం కావలిలో. అడిగాను స్వామి, నరేంద్ర కూడా చెప్పాడు స్వామి. చెప్పాడా? మీతో కాల్ చేశారని చెప్పారు. సంతోషం. అడిగాను స్వామి. సరే అండి, మరి చాలా సంతోషం. అందరికి అనేక ధన్యవాదాలు. దాసుడు ఒకసారి అందరికీ అన్మ్యూట్ చేస్తాడు. ఒకసారి మనందరం దాసోహం సమర్పించుకొని ఊహించుకుందాం. శ్రీమతి రామానుజాయ నమః. రామానుజ జయ శ్రీమతి రామానుజాయ నమః. అడియేం రామానుజాయ జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అడియేం రామానుజ.